Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మన దేశం లోపల గల్లీకి ఒక రాజకీయ పార్టీ ఉంది. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. దేశం లోపల ప్రతి రాష్ట్రానికి ఇండివిజువల్గా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. సౌత్లో ఎక్కువ ఉన్నాయి. నార్త్లో బీజేపీ, కాంగ్రెస్ మోస్ట్లీ ఉన్నాయి అనుకోండి. ఒరిస్సా బీజు జనతా దళ్ కానీ, డిఎంకే పార్టీ కానీ, ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, సిపిఎం లాంటివి చాలా పార్టీలు, రాజకీయ పార్టీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ పార్టీల విషయం ఎందుకు వచ్చిందంటే, రీసెంట్గా బీజేపీ ప్రభుత్వం 3వసారి ఎన్నికైంది కేంద్రం లోపల. తర్వాత కొన్ని హిందువులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు చేసింది. ఎగ్జాంపుల్కి 500 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రామ మందిర నిర్మాణం పూర్తి చేసింది. అంటే భారత్ లోపల మొత్తం 140 కోట్ల జనాభా లోపల 80% హిందువులు ఉంటారు. మిగతా జనాభా ముస్లిమ్స్, క్రైస్తవులు, బుద్ధులు, ఇతర కులస్తులు, ఇతర జాతి వాళ్ళు నివసిస్తారు. ఎందుకంటే ఇండియా ఒక లౌకిక దేశము, సామ్యవాద దేశము, లేదా ప్రజాస్వామిక దేశం అని గొప్పలు చెప్పుకుంటాం కదా మనం. సో సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి. అయితే ఇతర మతస్థుల వారు కూడా, మైనార్టీల వారు కూడా మన దేశంలో నివసిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక జోక్ విషయం ఏంటంటే, ఇప్పుడు 80% జనాభా ఉన్నటువంటి దేశం లోపల రాజకీయ పార్టీలు ఎవరి ఓట్ల కోసము ఎక్కువగా ప్రయత్నం చేయాలి? అబ్సల్యూట్లీ హిందువుల ఓట్ల కోసమే వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఓట్లు హిందువులు ఎక్కువనే కాబట్టి కేంద్రం లోపల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా వీళ్ళ ఓట్లే ముఖ్యం, హిందువుల ఓట్లే ముఖ్యం. కానీ అదేంటి దౌర్భాగ్యమో కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ముస్లింలకే సపోర్ట్ చేస్తుంది. ఏఐఎంఐఎం పార్టీ ఖచ్చితంగా ముస్లింల పార్టీ అయితే ముస్లింలకే అది సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయితే ముస్లింలకే సపోర్ట్ చేస్తుంది. మైనార్టీల జనాభా తక్కువ ఉన్నా కానీ దేశం లోపల మైనార్టీలకు తాయిలాలు కల్పించి వాళ్ళకు అన్ని రకాల అనుకూలంగా వాళ్ళకు చేద్దాం అంటే ప్రతి ఒక్కటి చట్టాలు కానీ వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళకే చేస్తారు అనుకోండి. ముస్లిం పార్టీలకే చేస్తారు, ముస్లింలకే చేస్తారు. ఎవరికి కాంగ్రెస్ గవర్నమెంట్ 70 ఏళ్ళ పరిపాలనలో కూడా చరిత్ర నుంచి మొదలు ప్రతి ఒక్కటి వాళ్ళకి చేశారు. స్టిల్ ఇంకా ఈ రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, జయరాం రమేష్, ఇప్పుడు కొద్దిమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు కదా, మళ్ళీ వీళ్ళందరికీ ఈ విషయం తెలియదా? మరి ఓట్ల పరంగా జనాభా ఎవరిది ఎక్కువ ఉందో, మరి ఎవరికి కోసం చట్టాలు చేయాలి, ఎవరి సైడ్ మాట్లాడాలో కనీస జ్ఞానం లేదు వీళ్ళకు. ఇంకా ఇట్లా వీళ్ళు 50 ఏళ్ళు వీళ్ళ యాటిట్యూడ్ మార్చుకోకపోతే ఇంకా ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటువంటి విషయం వీళ్ళు కలలో పడినే వీళ్ళు ప్రధానమంత్రి కావాలి, కానీ వాస్తవంలో మాత్రం కాదు. ఎవరు? ఈ రాహుల్ గాంధీ. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇప్పుడు హిందువులకు సంబంధించినటువంటి రామాలయ నిర్మాణం 500 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తే మొన్న రీసెంట్గా వచ్చింది. ఈ రామాలయ దర్శనానికి ఎవరు వచ్చిండ్రు? ఒక్కసారి మీరు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ యొక్క సిసోడియా కానీ, వాళ్ళ ముఖ్యమంత్రి కానీ, వాళ్ళ డిప్యూటీ సీఎం వచ్చిండ్రా? వాళ్ళు రాలేదు. ఎవరు? ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అధికారికంగా ఎవరు కూడా రామ మందిరాన్ని దర్శనం చేసుకోలేదు. ఒకటి. రెండవది, హిందువులకు సంబంధించిన అతిపెద్ద ధార్మిక కార్యక్రమము ఈ కుంభమేళ, మహాకుంభమేళ జరిగింది. 144 ఏళ్ళకోసారి జరిగేటువంటి అత్యద్భుతమైనటువంటి పెద్ద సంయోజన. అంటే 60 కోట్ల మంది భారతీయులు, అంటే ఉన్న జనాభాలో కూడా 1/3 అక్కడ దర్శనాది పుణ్యస్నానాల కోసం పోయారు. ఇంత పెద్ద ఆయోజన లోపల మరి నేను చెప్పిన పార్టీలను గుర్తుంచుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, తర్వాత డిఎంకే, ఇక్కడ సౌత్ కోస్తాకి డిఎంకే పార్టీ, సిపిఎం పార్టీ. అంటే పార్టీల తరపున ఎవరైనా అధికారికంగా ఈ యొక్క మతపరమైనటువంటి కారణం హిందువులకు సంబంధించినటువంటి ఈ మందిరంకు కానీ, కొత్తగా ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం కానీ, ఈ యొక్క కుంభమేళ కానీ వచ్చిండ్రా? నాకైతే ఎక్కడ కనిపించలేదు. న్యూస్లో కూడా కవరేజ్ ఎక్కడా లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి లేదు, కాంగ్రెస్ నుంచి లేదు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, జయరాం రమేష్, ఇంకా ముఖ్యమైన నేతలు కూడా ఎవ్వరు కూడా, ఈవెన్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా, పక్కకున్న కర్ణాటక సిద్ధిరామయ్య గారు కూడా కనిపించరా? అంటే వీళ్ళంతా హిందువులకు వ్యతిరేకమని క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ విషయము హిందువులకు తెలియదు. వాళ్ళు క్లియర్గానే ఉండరు, కానీ ఈ విషయాన్ని మన దౌల్బాజీ హిందువులకు తెలియదు. ఇప్పుడు ఇంత పెద్ద కుంభమేళా లోపల అంటే
వీళ్ళంతా పరోక్షంగా హిందువులకు వ్యతిరేకంగానే కదా. హిందువు యొక్క ధార్మిక కార్యకలాపాలు కూడా పాలు పంచుకున్నప్పుడు మరి హిందువులు ఓట్లు ఎట్లా ఇస్తారా మీరు? వాళ్ళ విషయంలో వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు. వాళ్ళ విషయంలో వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు. వాళ్ళు కులయాం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు సపోర్ట్ చేస్తుంది. ఏఎంఏ అయితే ముస్లింల పార్టీ. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ అయితే వాడు అఖిలేష్ యాదవ్ వాళ్ళ అయ్యా ఎట్లాగో హిందూ వ్యతిరేకి ములాయం సింగ్ యాదవ్ హిందువుల నెత్తురు తాగిండు బాబరీ మసీదు ఆ విషయంలో కూడా. అట్లాంటి టైంలో కొన్ని వందల వేల మంది హిందువుల నెత్తురు తాగినటువంటి వేదవ వాడి కొడుకు వీడు వాని యొక్క వారసత్వాన్ని పురిగిపుచ్చుకున్నటువంటి అఖిలేష్ యాదవ్ వాడు ఏమంటారంటే ఇంత పెద్ద కుంభమేళలో కూడా ఏం జరగట్లేదు అంటే ఏం జరగాలరా? బాంబులు బ్లాస్ట్ అయ్యి మనకు అత్యధికంగా ప్రాణ నష్టం జరగాల. ఆడికి 2-3 సార్లు ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మరి వాడు చేయించడం ఏమో మరి వాడి అక్కస్సు. హిందువుల యొక్క ధార్మిక సమ్మేళనంలో కూడా ఏదైనా తొక్కిసలాట కానీ బాంబ్ బ్లాస్ట్ కానీ జరిగి హిందువులు చనిపోవాలని అక్కసేమో అంది. వీడు రీసెంట్గా ఎలక్షన్ ప్రచారం చేస్తూ నేను అధికారంలోకి వస్తే రామ మందిరంకు తాళమేస్తా అంటే చెప్పులతో కొట్టిరు వాడిని. హిందువులు చెప్పులతో కొట్టిరు. అయినా వాడికి సిగ్గు రాలేదు. ముఖ్యంగా మన హిందువులకు సిగ్గు రావాలి ఫస్ట్. నేను చెప్తున్నటువంటి పార్టీలు హిందువుల కోసం ఎలాంటి చట్టాలు చేయవు, హిందువుల కోసం ఎలాంటి పోరాటం చేయవు, హిందువులకు వ్యతిరేకంగా ఉంటాయి. హిందువులే మారాలి ఇక్కడ. హిందువులకు ఏ పార్టీ అయితే చేస్తుందో ఆ పార్టీకే ఓట్లు వేయాలి వచ్చే ఎలక్షన్స్లో కూడా. సౌత్లో ఉన్నటువంటి డిఎంకే పార్టీ వాడు స్టాలిన్ వల్ల వాడేమంటాడు హిందూ మలేరియా కంటే డెంగ్యూ కంటే డేంజర్ ఒకటి అంటాడు. కులేయాం హిందువుల మీద ఇట్లాంటి మన ఏమంటారు మన భాషన్స్ ఇట్లాంటివి ఇలాంటివి ప్రచారం వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా ప్రచారం వాళ్ళు చేస్తూ ఉంటే మరి అదే తమిళనాడు లోపల 70%, 80% హిందువులు ఉన్నారు. మరి ఓట్లు ఎవరికి ఇస్తారు వాళ్ళు? అదే డిఎంకేగా వాళ్ళు వేసేది. అంటే ఇక్కడ మార్పు ఎవరిలో రావాలి? తమిళనాడులో ఉన్నటువంటి హిందువుల్లో కూడా మార్పు రావాలి కదా. 500 ఏళ్ళ నుంచి కోటిలో కూడా నామతోటి రామ మందిరం కట్టిర్రు. వాడు అంటాడు రామ మందిరం కట్టే బదులు పెద్ద హాస్పిటల్ కట్టాలంటాడు. మరి మీ మసీదులను కొనుక్కుంటే మీరు కూడా మరి హాస్పిటల్ కట్టుంది. ఇప్పుడు రామ మందిర్కి బదులు అవతల ప్రపంచంలో కూడా అతిపెద్ద మసీదు కడుతురు. ఆ మసీదును కట్టకుండా హాస్పిటల్ కట్టురు. అరే హౌలే, మందిర్ కడితే సమాజం బాగుపడుతుందిరా. దానిపైన ఆర్టీసీ వ్యవస్థ, తర్వాత ట్రావెలింగ్ మొత్తం ట్రైన్లు కానీ విమానాలు కానీ యాత్రికులు పోవడం ద్వారా హోటల్స్, రెస్టారెంట్లు, అక్కడ ఉన్నటువంటి థీమ్ పార్కులు, దుకాణదారులు అందరికీ ఉపాధి అవకాశం లభిస్తుంది. ఒక రామ మందిర్ పైనే లక్షలకు వేల కోట్ల మంది ఇంచుమించు ఇప్పటికీ రామ మందిరంలో ఇంచుమించు 25 కోట్ల మంది దర్శనం చేసుకుంటారు. ఇంకో 20-30 కోట్ల మంది దర్శనం చేసుకుంటారు. ఆ లోకల్ స్థానికంలో ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు దొరకలేమో, ఎట్లాగో ఉద్యోగాలు ఉండే మా దగ్గర. మరి ఇట్లాంటి వ్యవస్థలు ఉండడం ద్వారా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే హిందువులు యాత్ర చేయడం ద్వారా సమాజానికి లాభం, ఇతర మతస్థులు కూడా లాభం పొందట్లేదా? మనం తిరుపతి పోతాము, మధ్యలో బస్సు ఎక్కుతాం, అది హిందూ బస్సా ముస్లిం బస్సా అని చెప్పి చూసెక్తామా కదా. హోటల్లో తింటాము, ఏ హోటల్లో హిందువులకు అలాంటి ఏముండదు. ఎందుకంటే సెక్యులర్ ఎక్కువ ఉంటారు మన హిందువులు ఒకటి. ఆ ఐకమత్యం ఎట్లా ఉండదు, ఈ రూట్ ఎట్లా ఉండదు కదా. అంటే విషయం చెప్పేది అంటే మొన్న జరిగినటువంటి ధార్మిక సంస్థల హిందూ యొక్క ధార్మిక సమ్మేళనం లోపల ఈ పార్టీల వారు ఎవరన్నా పాల్గొన్నారా ఆలోచన చేసి ఫ్యూచర్లో కూడా మీరు ఓట్లు వేసేటప్పుడు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. సౌత్ కానీ నార్త్ కానీ నేను చెప్పిన పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తర్వాత డిఎంకే పార్టీ, ఏఐఎంఐఎం పార్టీ, ఈ పార్టీలు హిందువులకు సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాల ద్వారా పాల్గొంటున్నాయా పాల్గొంటలేవంటే వాళ్ళు ఖచ్చితంగా మనకి వ్యతిరేకులే. మరి వ్యతిరేకులు కూడా మీరు ఓట్లు వేస్తే మీ అంత చాటదద్దం వల్ల ఇంకెవరు ఉండదు. అందుకే ఇప్పుడు ముఖ్యంగా తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, డిఎంకే అట్లా హిందూ మతం మీద ఆ విధంగా అన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మన తెలంగాణ కూడా హిందువులు బొందుగానందుకు మరి కూర్చోబెట్టినాం కదా, మనం కూడా కూర్చోబెట్టాం పరోక్షంగా. వాడేమో రాముడు రామ మందిరం కడితే అన్నం పెడతారనే అనుకోడు, కానీ తండ్రి ఏమో హిందువులు బొందుగాలని వాడాలి. ఇద్దరు కూర్చోనే కదా. అట్లాంటి సబక్ సికానా ఇప్పుడు వీళ్ళకు కూడా హిందువులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలను గుర్తించండి. వాళ్ళకి ఓటు చేయదు, ఓటే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం. ఓటు వేసి వాళ్ళు గవర్నమెంట్ వచ్చినాక ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అట్లా కాకుండా ఉండాలంటే ఓటు ద్వారానే మనం వీళ్ళకి బుద్ధి చెప్పాలి.